నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లవ్ గురు విజయ్ అంటే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం. సో బై మూవీ ఏంది కాన్సెప్ట్ ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు బై సింపుల్గా ఏంటంటే మన ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్నమాట. అంటే 30 దాటిన వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయితేలో దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేస్తారనే దాని మీదే కాన్సెప్ట్ మీద మూవీ తీసిరన్నమాట. అంటే ఇక్కడ సింపుల్ చెప్పుకోవాలంటే అబ్బాయికి 35 ఉంటాయి, అమ్మాయికి 25 ఉంటాయి. దానివల్ల వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా అవుతారు, వాళ్ళ ఒకరినొకరు ఎలా అండర్స్టాండ్ చేసుకునే దాని మీద మూవీది అయితే తీసుకొచ్చారు. పర్లేదు అనిపించింది. విజయ్ ఆంటనీ గారి నుంచి అయితే ఇంతగానో ఎక్స్పెక్ట్ అయితే మన విజయ్ ఆంటనీ గారి మూవీస్ చాలా వైబ్రెంట్ డిఫరెంట్గా ఉండే, కానీ ఈసారి అంతగా క్లిక్ కాలేకపోయింది అనమాట. సో అంటే మన విజయ్ ఆంటనీ గారిది యాక్సిడెంట్ అయింది, తర్వాత వాళ్ళ కూతురిది అయిపోయిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఫ్లో అయితే తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం చేంజెస్ అయితే చేసినట్టు. సో ఓవరాల్గా మూవీకి వచ్చేసరికి అయితే మాత్రము కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో స్టార్టింగ్లోనే మీకు మొత్తం జెన్యున్ పర్సను సాఫ్ట్ పర్సన్ లాగానే కనిపిస్తాడు అన్నమాట. సో కొంచెం ట్రామా ఏదైతే ఉంటుందో అతని లైఫ్లో చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెన్సెస్ ట్రామా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ వైఫ్ది ఆమె కెరియర్ కోసం మనోడు ప్రొడ్యూసర్ లాగా కూడా అవుతాడు, సినిమా ఈయనకి కూడా చేస్తాడు అన్నమాట. ఇతనే లవ్ గురు లాగా కూడా యాక్టింగ్ చేస్తాడు అన్నమాట, మెయిన్ హీరో లాగానే చేస్తాడు. సో కొంచెం ఏదబ్బా అన్న కాడికి వస్తుంది అన్నమాట. మీకు ఫస్ట్ హాఫ్ కూడా బాగానే అనిపిస్తుంది, ఇంకొంచెం డిఫరెంట్ వేలా చూపించింటే బాగుండేది. ఈయన హీరో లాగా అన్న కాడికి తీసుకోకుండా వేరేలాగా మెసేజ్ వచ్చింటే బాగుండేది. కానీ నాకైతే పర్లేదు, ఒక మంచి అటెంప్ట్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంతమందికి డియర్ అనే మూవీ కూడా చెప్పినాం కదా, లవ్ స్టోరీస్ అనే కాకుండా ఫ్యామిలీకి రిలేటెడ్, ఒక పర్సన్కి రిలేటెడ్ లాంటి మూవీస్ అయితే తక్కువ వస్తున్నాయి. దీంట్లో ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు, మంచి ట్రై చేసిరా అనుకోవచ్చు. ఐ థింక్ నాకు తెలిసి బిచ్చగాడు తర్వాత ఇదొక బిచ్చగాడు తర్వాత హత్య అయితే ఇంకో ఘోరంగా ఉండే, దాంతో ఇది ఒక జర నయం మూవీ అనుకోవచ్చు. అండ్ ఈ మూవీకి మన వివిటీవీ ప్రసాద్ అతనిది యాక్టింగ్ జర బాగా మామలాగా యాక్టింగ్ చేస్తాడన్నమాట. అతనిది కూడా మంచి రోల్ అయితే చేసిరన్నమాట. పర్లేదు, కొన్ని సీన్స్ ఆడ కట్ అన్నట్టు అనిపిస్తాయి, కానీ కొన్ని ఉన్నాయి. యోగి బాబా గారిది ఎప్పటిలాగా సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా బాగా చేసిన, కామెడీ అయితే అనిపించలే. యోగి బాబా గారిది కామెడీ అనిపించలే, కానీ సపోర్టింగ్ యాక్టింగ్ లాగా అయితే బాగా చేసిరన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరీ పెద్దగా ఇంపాక్ట్ కాదనమాట. సో రొటీన్గానే అది పర్లేదురా నైనా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మూవీకి వచ్చేసరికి అయితేనేమో ఇది 1 టైం వాచబుల్ అనమాట అంతే. అండ్ రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో 2.25 అవుట్ ఆఫ్ 5 అయితే నేను ఇస్తున్నాను. సో ఎందుకు ఇది ఇస్తున్నాం అని అంటే కొన్ని సీన్స్కి లాజిక్ లేదు, మనోడు కొట్టేసి వస్తాడంట, మళ్ళీ ఆడు రివెంజ్ తీసుకుంటాడంట. సో ఇది రిపీటెడ్ రొటీన్స్ అయిపోయినా మన తెలుగు సినిమాలు అయితే ఆల్రెడీ చేసినాయి. ఆడు ఎప్పుడో కొడతాడు, ఎప్పుడో పగ తీర్చుకుంటాడు. సో అది వెంటనే పగ తీర్చుకోరా ఏందో నాకు అర్థం కాదు. అండ్ కొన్ని సీన్స్లో వీళ్ళు వస్తారు, ఈమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇతనికి సపోర్ట్ చేస్తుంటారు స్టార్టింగ్లో. సో పెద్దగా అనిపించదు, ఫీల్ రాదనమాట. సో ఒకవేళ చూసుకోవాలంటే 1 టైం వాచబుల్ అనమాట. మీకు మెసేజ్ అంటే స్టెప్ బాగానే తీసుకురాని, ఇంప్లిమెంటేషన్ కూడా కొంచెం వెనక్కి అనిపిస్తుంది. ఇంకొంచెం పాలిష్ అంటే బాగా వచ్చాను అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.